వస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు అనుభవించి కూడా వాళ్ళు సంతృప్తిగా ప్రభువులో కొనసాగారు. దేవునికి మహిమకరంగా జీవించారు. మనలను ప్రభు ఏర్పరచుకున్నాడంటే ఉరికినే కాదు, ఏదో వచ్చి మనం ఆరాధించుకొని మరలా మన వెళ్ళకెళ్ళిపోయి హాయిగా ఉండటం మాత్రం కాదు. ఆయన కొరకు మనము సాక్షులుగా జీవించాలంట. ఆయన కొరకు మనము సాక్షులుగా జీవించాలి. సాక్ష్యం అంటే ఏంటి? కోర్టులో చెప్తారు కదా, చాలా మంది తెలుసు. సాక్ష్యం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పి అటువంటి సాక్ష్యం కాదు మనది. ప్రభు మనల్ని ఎట్టి పరిస్థితి నుండి మనల్ని రక్షించాడు. ఎటువంటి పరిస్థితుల నుండి మనము ప్రభువులోనికి వచ్చినాము, ప్రభువులో మనము ఎట్లా కొనసాగుతున్నాము, ప్రభుకి ఎట్లా మహిమ తీసుకొస్తున్నాము అనేటటువంటి సాక్ష్యం మనం నోటితో చెప్పక్కర్లేదు. మన జీవితాలను చూసినప్పుడు అనేక మంది అపొస్తలుల కార్యములు కానీ చదివినట్లయితే అక్కడ ఇదిగో వీరు అని రాయబడి ఉన్నది. ఇదిగో వీరు ప్రభు కొరకు జీవించారు. కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు బాగా తరివేయబడినారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళలో సనుగు లేదు, సంశయం లేదు. ఎట్లా వెళ్ళారంటే ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మేము ఈ విధమైన శ్రమను అనుభవించుట ఎంతో ధన్యులం. మేము మన జీవితంలో కూడా చాలా శ్రమలు వస్తాయి. ఇక్కడ 23వ కీర్తన మనం చదివినప్పుడు అక్కడ దావీదు చక్కని తన జీవితం 6 వచనాలే ఉన్నాయి, కానీ తన జీవిత ప్రారంభం, ఈలోక ముగింపు, తదుపరి నిత్యత్వం గురించి రాయబడి ఉన్నది. ఆ 6 వచనాలు ఎంత అద్భుతమైన మాటలు. ఆ మాటలు మనం ధ్యానిస్తే పులకించిపోతుంది శరీరం. మన హృదయంలో అంటే మన ఆత్మ, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ గంతులు వేస్తుంది. మనిషి కదలకుండా ఉన్నప్పటికీ గంతులు వేస్తుంది. అటువంటి ఆనందం కలుగుతుంది. దావీదు చాలా అనుభవించారు. ఆఖరకు కొన్ని పరిస్థితుల్లో తన వారే తనను రాళ్లతో కొట్టాలనుకున్నారంట. కొట్టలేదు. మరి రాజు అయితే ఏం చేశాడంటే ఒక గోడకి బిగించేద్దాం అనుకునేవాడు. ఒక బోల్ట్ బిగించినట్టు బల్లి పట్టుకుని ఉండేవాడు ఇప్పుడు రెడీగా. అటువంటి పరిస్థితులు అనుభవించారు దావీదు గారు. కానీ మనకు అటువంటివి లేవు. సంతోషంగా వస్తున్నాము, చక్కగా దేవుని మనల్ని ఏదైనా చిన్న మాట అంటే మళ్ళీ మనం ఊరుకోం కదా. ఊరుకుంటామా? ఎవరు ఊరుకోం. కానీ ఇది దావీదు చెప్తున్నాడు, నేను సంతృప్తి కలిగి ఉన్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాపరి అంటే ఏమిటి? కాపరి అంటే నాకు తెలియదు పూర్వం. ఈ వాక్యం చదివిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాను. కాపరి అంటే గొర్రెలు కాసేటటువంటి కాపరి. చాలా గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలను తోలుకెళ్ళుకుంటారు. చాలామంది ఉంటారు, వెనక ముందుకుంటారు. కుక్కలు కూడా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు నడిపించే విధానం చాలా అద్భుతంగా. అది ఎక్కడ మేత దొరుకుతుందో అక్కడ నడిపిస్తారు. తర్వాత నీళ్లు ఎక్కడ దొరుకుతాయో అక్కడ నడిపిస్తారు. ఎండ సమయంలో దానికి విశ్రాంతిని కలుగు చేస్తారు. ఇవన్నీ గమనించినప్పుడు మరి మనల్ని కూడా దేవుడు ఎట్లా అలా నడిపించాలని ఆయన ఆశయం ఉన్నది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనం కూడా ఆ మాట చెప్పగలిగిన వారుగా. చెప్పడం ఈజీ, అనుసరించుటే చాలా కష్టం. మీకు తెలియనా? మీకు తెలిసే ఉంటుంది. బోధ చేయడం చాలా ఈజీ. బోధ ఈ రోజుల్లో ట్రైనింగ్ సెంటర్స్ వచ్చేసాయి, ట్రైనింగ్ కాలేజెస్ వచ్చేసాయి. ట్రైనింగ్ తీసుకొని వాక్యం చెప్పొచ్చు. కానీ అక్కడ కూడా నేను కూడా ట్రైనింగ్ వెళ్ళాను, అంటే 2001లో. అక్కడ మనకు చెప్పేది ఏంటంటే ఎలాగ బోధిస్తారో చెప్తారే కానీ ఎలాగ జీవించాలో
చెప్పరు. ఎలాగ జీవించాలో చెప్పేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ప్రతి ఒక్కరికి పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చినాడు. దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం, అనేక దేశాల్లో ఈ గ్రంథం లేదు వారి చేతిలో, మనకి పరిశుద్ధ గ్రంథం ఇచ్చినాడు. నాకైతే చాలా గ్రంథాలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథాలే. ఇంగ్లీషు ఉన్నాయి, మిగతా భాషల్లో కూడా ఉన్నాయి. చాలా రకరకాల గ్రంథాలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథాలు. కానీ మిగతా దేశం వారికి లేవు. కానీ మనకి ఇచ్చినాడు. ఎంతవరకు మనము ధ్యానిస్తున్నాం? చదవడం కాదు, ధ్యానించడం. చదవడం అంటే 6 వచనాలు సింపుల్గా చదివేయచ్చు, కానీ ధ్యానిస్తే నీకు చాలా సమయం పడుతుంది. కనుక ఆయన ఎట్లా పోల్చుకున్నాడంటే, నేను గొర్రెను, నా కాపరి, నా దేవుడు కాపరి ఉన్నాడు. నా కాపరి ఎట్లాగ నడిపిస్తే అట్లాగే జీవిస్తాను, నేను అట్లాగే నడుచుకుంటాను. నా ఇష్టం వచ్చినట్టు కాదు, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవడం కాదు. నా కాపరైనటువంటి దేవుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగ నడిపిస్తే అట్లాగే నేను నడుస్తాను. ఆ విషయం చెప్తున్నాడు. యెహోవా నా కాపరి. ఆయన ఎలాగ నడిపిస్తే అలాగ మనం నడిచినప్పుడు, అట్లాగ జీవించినప్పుడు మనకి కలిగేది ఏంటంటే, నాకు లేమి కలగదు అని మనము సాక్ష్యం చెప్పగలుగుతాం. ఆయన ఇదిగో ఎట్లాగ నడువంటే మనం ఎలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, లేమి కాకపోతే ఇంకేముంటుంది? కనుక దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అసలు మనల్ని ఆశీర్వదించడానికే పిలిచినాడు ఆయన, శపించడం కాదు. ఆశీర్వాదింపబడిన వారమై ఈ భూమి మీద కూడా, పరలోకంలో తర్వాత ఆ పరలోకాన్ని భూమి మీద అనుభవించమని చెప్పినాడు ఆయన. ఈ భూమి మీద ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకొని జీవించాలంట. ఇటువంటి ఆశీర్వాదాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనము పొందుతామో, ఈ లోకములో కావలసినవి అన్నీ దానంతట అవే వస్తాయి. ఎట్లా వస్తాయో మనము వివరించక్కర్లేదు, కానీ తగిన సమయమందు ఆయన అన్నీ మనకు అనుగ్రహించేవాడు. అన్ని ఆశీర్వాదములు. పేతురు అన్నాడు, ప్రభువా మేము భార్య బిడ్డల్ని వదిలేసాము, మరి ఇల్లులు వదిలేసాము, భూములు వదిలేసాము, మా బంధువులను వదిలేసాము, నిన్ను వెంబడిస్తున్నాము, మాకేమైనా దొరుకుతుందంటే ఆయన ఏం చెప్పాడు? మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మీరు ఈ లోకమందును ఈ లోకంలో కూడా అన్ని దొరుకుతాయి. చూడు, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము చదవండి దయచేసి. 29వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా, సామాన్యంగా చెప్పడం కాదు,
మనుషులైతే సామాన్యంగా చెప్పి నీకు చేస్తానులే ఇస్తానులే అంటారు. కానీ దేవుడి మాటలు ఎట్లాంటి అంటే నిశ్చయం, ఖచ్చితంగా నిశ్చయంగా ఇస్తాను, ఈ భూమి మీద ఇస్తాను. అందుకని దేవుడు ఆయన బిడ్డలను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాడు, ఉన్నత స్థాయిలో ఉంచి ఆశీర్వదిస్తున్నాడు. మనం దిగులు పడనక్కర్లేదు. అయితే మొదట చేయవలసింది ఏంటంటే ఆయన నిమిత్తం చేయాలి. ఆఖరకు ఇది ఫ్లోర్ తుడిచినా సరే మనుషుల గురించి కాదు, ఎవరి గురించి? దేవుడి గురించి చేయాలి. మనం మనుషులకు కనిపించక్కర్లేదు. మనం రహస్యంగా దేవుని పని పరిశుద్ధతతో, యథార్థతతో, నమ్మకత్వంతో, దేవుని యందు నమ్మకత్వంతో మనం చేస్తే చాలు. మనుషులకి ఎవ్వరు మెచ్చుకోక్కర్లేదు. మనుషుల మెప్పు మనకి వ్యర్థం. ఒకవేళ మనుషుల మెప్పు కానీ కోరుకుంటే అక్కడితో అయిపోతుంది మనది. అది గ్రహించాలి. మనం మనుషులని మెప్పు ఎప్పుడూ కోరరాదు. మనము దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి. అక్కడ రాయబడింది, నా సొంత మాటలు కాదు. ఏమని చెప్పబడుతుంది? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. మనం ఏదైతే కోల్పోతామో అన్ని నూరంతలుగా మనకి ఇవ్వబడతాయి. అంటే సంతృప్తిని ఇచ్చే దేవుని మనము కలిగి ఉన్నాము. మనం అనేక వాటిని దేవుని నుండి, భూ సంబంధమైన వాటిని కూడా పొందకపోవడానికి కారణము మన బలహీనతలే. అనేక సార్లు దేవుడు చెప్పిన మాటను మీరి మన మార్గంలో పోతుంటాం, దేవుని మాట వింటాం. మీకు తెలియనా, క్రైస్తవులు చేతితో బైబిల్ పట్టుకుంటారు, అనుసరించేది ఏంటో తెలుసా మీకు? అనుసరించేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనుస్మృతి అని ఒకటి ఉన్నది, అది అనుసరిస్తారు. చేతితో బైబిల్ అనుసరించేదేమో మనకి దేవునికి సంబంధం కానిది. ఎట్లాగే వస్తుంది సంతృప్తి? మనకి సంతృప్తి కలగాలంటే, మనం సంతృప్తిగా ఉండాలంటే దేవుని మాట విని, దావీదు అలా విన్నాడు. దేవుడు ఎట్లాగ చెబితే, అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను యుద్ధం చేస్తానలేదు. అక్కడ ఏం చెప్పాడు చెప్పండి? మా సహోదరులను చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. వాక్యం చెప్పినట్టు నేను తీసి చదివేస్తుంటాను, చాలా అద్భుతం. నాకు దేవుని స్తుతిస్తుంటాను. యెహోవా నామమున, అలాగైనా నేను చదవడం మానేకండి. యెహోవా నామమున నేను నీ మీదకి వస్తాను. ఎవరి మీదకి చెప్పండి? మంచి గొలియాతు చిన్న కుర్రవాడినా, యవనస్తుడు. అప్పటికి అతడేమో ఆజానుభావుడు, ఇంత ఎత్తుకొని ఈ ఫ్లోర్ తగులుతుంది అతను ఎత్తికి. అటువంటి వ్యక్తిని చూస్తే అతను నవ్వుతున్నాడు, నేనేమో కుక్కన కరపట్టుకొని వస్తున్నామని. అటువంటి వ్యక్తి మీదకి యుద్ధానికి ఎట్లాగెళ్ళాడు? నా అంతట నేను రావట్లేదు, యెహోవా నామమున. చూడండి, మీకు ఎప్పుడన్నా గమనించినారా మీరు? అతడు నున్నని రాళ్ళు అవి తీసుకున్నాడట. తీసుకొని ఆ ఎట్లోకి వెళ్ళి తీసుకొచ్చి నున్నని రాళ్ళు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, అంటే మీకు మీరే ట్రై చేసుకోండి. ఆ నున్నని రాయి తీసుకొని మీ శరీరం మీద కొట్టుకోండి, బలంగా తగులుతుందా తక్కువ తగ్గుతుందా అని. అదే గరుకైన రాయి తీసుకోండి, అంటే చెక్కుముక్కులా ఉంటుంది రాయి, దాంతో కొట్టుకోండి. ఎట్లా తగులుతుంది? గట్టిగా తగులుతుంది, బ్లడ్ కూడా వచ్చేస్తుంది. నున్నని రాయి అంత గట్టిగా తగలదు. కానీ ఇతను తీసుకునేది ఏంటి? నున్నని రాళ్ళు. నున్నని రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు ప్రభా అని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఈ మనిషిదేమీ లేదు, ఆ రాళ్ళలో కూడా ఏమి లేదు. అంటే అక్కడ ఒక దాని బాధ్యత అది వాడబట్టడం కొరకే, అంతే. అట్లాగే దేవుని సేవ చేయవారు కూడా ఇంత గొప్పగా చెప్పేశారు, అంత గొప్పగా చెప్పేశారంటే లేదు. ప్రభువాలు చెప్పారు లోకసువార్తలు ఏమంటే, మీరంతా చేసిన తర్వాత ప్రభా మా మట్టుకు ఏది మేము చేసాం, మాలో ఏమీ లేదని చెప్పాలి. నేనే గొప్పడం కూడా అయిపోయింది, ఫినిష్. సాతాను సంబంధం అయిపోతారు. కనుక నున్నని రాళ్ళు తీసుకొని ఇలా కొట్టాడు. ఒక్క రాయికే 5 రాళ్ళు ఉన్నాయి, కానీ ఒక్క రాయికి పడిపోయినాడు. అది దేవుని శక్తి. ఎందుకంటే దేవుడు ఎలాగ చెప్తే అట్లా జీవిస్తున్నాడు. యెహోవా కాపరిగా ఉన్నాడు, అతనికి కాపరత్వంలో ఉన్నాడు, ఆయన చేతికి కింద ఉన్నాడు. కనుక దేవుడు అతన్ని అభిషేకించి వాడుకున్నాడు. కనుక మనల్ని కూడా ప్రతి ఒక్కరిని
దేవుడు తన పరికరముగా, తన పాత్రగా వాడాలనే దేవుని ఆలోచన. కానీ ఇది వదిలేసి వేరే వేరే ఏమో పెట్టుకొని అట్లాగా తిరుగుతుంటే ఎట్లాగా వాడబడతారు, ఎట్లాగా సంతృప్తి వస్తుంది? కొందరట, నేను కొన్ని బుక్స్ కూడా చదువుతున్నప్పుడు దానిలో అన్నీ ఉంటాయి, కానీ రాత్రి ఏసీ ఉంటుంది, మంచి పరుపు, చక్కని పరుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ నిద్ర పట్టదట. కారణం ఏంటో తెలుసా? లోకాన్ని తీసి లోపల పెట్టుకుంటారు, లోకాన్ని అంతా తీసుకొచ్చి లోపల పెట్టుకుంటారు, కనుక విశ్రాంతి ఉండదు. కానీ దేవుని ప్రజలైతే ఆయన అంటాడు, నేను సురక్షితంగా ఉంటాను, నెమ్మదిగా ఉంటాను, సుఖముగా ఉంటాను అని సాక్షిస్తూ ఉన్నాడు. సంతృప్తిగా ఉంటాను. యెహోవా నా కాపరి, ఆయన కాపరత్వంలో మనం నడవాలని ఈ సమయంలో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభువా, నీ కాపరత్వంలో నేను వస్తున్నాను, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు ప్రభువా, నాతో మాట్లాడుము. అసలు దేవుడు మనుషులతో మాట్లాడడం అనేది ఎంత గొప్ప విషయం. ఎప్పుడైనా నీతో మాట్లాడినాడా? దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి ప్రభుతో మాట్లాడొచ్చు. ప్రభువా నాతో మాట్లాడంటే ఆయన ఎట్లా మాట్లాడంటే పెద్ద మైక్, ఇదిగో మైక్ పెట్టుకొని మాట్లాడిన ఆయన చాలా నెమ్మదిగా చక్కని స్వరంతో నీకు చెవి వినిపిస్తుందో ఎలా ఉంటుందని తెలియదు, నీకు అర్థమవుతుంది. ఈ స్వరాల్లాగా వినిపించదు దేవుని మాటలు, మనకి అర్థమవుతుంది. ప్రభువా ఎట్లా జీవించాలి ప్రభువా, ఎప్పటి వరకు ఇదిగో ఇలా నడిచేశాను ప్రభువా, నాయన కనికరించు ప్రభువా, ఎట్లా జీవించాలి? నువ్వు నా కాపరిగా ఉండుము, అప్పుడే కదా నేను సంతృప్తిగా ఉండగలుగుతాను. నువ్వు నా కాపరిగా ఉండుము. అలాగే నీ పరిస్థితులు, కష్ట పరిస్థితులు రావని కాదు, కష్ట పరిస్థితులు వచ్చినాయంట. చూడండి అక్కడ మాట అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. ఎందుకంటే మన పక్షాన ఆయన ఉన్నాడు, ఆయన మన వెనుకున్నాడు, మన పక్షాన ఉన్నాడు మన దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడటానికి వీల్లేదు. రోగం వచ్చిందని భయపడటానికి వీల్లేదు. మరి ఆర్థిక పరిస్థితులు ఎట్లాగా, ఇవన్నీ ఎలా మీట్ అవుతాను అని భయపడక్కర్లేదు. ఆయన కాపరత్వంలో ఉంటే అన్ని సమకూరుస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయువాడు. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయవాడంట. ఆయన ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కానీ అవకాశం ఇస్తేగా దేవునికి అట్లే క్రైస్తవులు ఎట్లా చేస్తారంటే, దేవుని బిడ్డలని వారు ప్రభా ఇదిగో ఈ పరిస్థితి ఉంది ప్రభా, సహాయం చేయి, ఇదిగో ప్రభా నీకు అప్పచెప్తున్నా, నీ భారం, నా అక్కర అని ఆయన మీద పెడతారు. ఆమేన్ అన్న తర్వాత మీకు ఆలోచన చెప్పండి, ఆయన మీద పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఈ నెత్తి మీద పెట్టుకుంటారు. ప్రభా నీవే సహాయం చేయాలి ప్రభా, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు ప్రభా, నీవే సహాయం చేయి ప్రభా, ఈ భారం అంతా నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన అప్పుడన్నీ సఫలం చేస్తాడు అని ఆయనకు ప్రార్థన చేసి ఆయన మీద పెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆమేనని చెప్పిన తర్వాత నావి నాకు ఇచ్చేయని చెప్పి తీసుకొని మళ్ళీ నెత్తి మీద పెట్టుకుంటారు. ఆ భారం ఎక్కడికి పోతుంది? మన భారం ఆయన మీద ఏమంటే మళ్ళీ అప్పగించి మళ్ళీ లాగేసుకుంటారు. కనుక ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా, ఆయనకు అప్పగించాలి కదా. కనుక సంతృప్తి ఎట్లాగా, ఇదిగో బ్రహ్మ ఇది నాకు కావాలి అంటే దురాశ కాదు, ఆశ గల ప్రాణాన్ని అయినా తృప్తిపరుస్తాడు. ఆకలి ఉన్న వారిని ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అట్లాగే మరి నీ కోరిక 20వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును, అది ఉత్తుత్తు మాటలు కాదు, నీ జీవితంలో నా జీవితంలో ఆయన అలాగ చేయాలని ఆ మాటలు రచించి ఉంచినాడు. చదువుతాం చాలాసార్లు, నా కోరికలు ఏమున్నాయా?
దేవుని బిడ్డలకు కోరికలు చాలా ఉంటాయి. లిస్ట్ నాకు కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంది. అన్నీ ఇస్తాడు ఆయన. ఒకసారి ఎవడు గెలిపిలైపోతాం మనం. ఒకసారి ఇచ్చాడంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒకసారి నేను టెస్ట్ చేసుకుంటాను మా ఇంట్లోనే, ఎంత తీసుకొచ్చి పడేస్తాను. కన్ఫ్యూజ్, ఏం చేయాలో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అట్లా నేనైనా మీరైనా ఎవరైనా. అందుకనే ఒకటి తర్వాత ఒకటి ఆయన మేలులు చేస్తాడు, మన కోరికలు నెరవేరుస్తుంటాడు, మనల్ని సంతృప్తి పరుస్తాడు. ఆయన తృప్తిగా ఉన్నట్టు ఆయన చేస్తాడు. కనుక ఆయన కాపరత్వంలో ఉండాలి. ఆయన్ని విడిచి వెళితే చూడండి 15వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనమా 5వ వచనం, ఆయనకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఆయన మార్గంలోకి వచ్చినాం. ఒకప్పుడు నేను లోకంలో తిరిగేవాడిని, లోకంలో ఉండేవాడిని. ప్రభు లేఖనాలు ప్రకటింపబడినవి, సువార్త ప్రకటింపబడింది. నేను మారు మనసు పొందాను, ప్రభువుని స్వీకరించాను, ఈ మార్గంలోకి వచ్చాను. ఇక ఈ లోక జీవితం ముగి వరకు ఈ మార్గంలో నేను కొనసాగవలసిందే. అలాంటప్పుడు ఈ లోకం వైపు ఎందుకు చూడడం? ఈ లోకంలో బ్రతకాలి. మళ్ళా ఈ లోకంలో బ్రతుకుతూ ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి, ఆయన మహిమాత్మే జీవించాలి. కనుక ఆయన మన కాపరిగా ఉంటే మనం చక్కగా కొనసాగలుగుతాం, జీవితయాత్ర కొనసాగిస్తాం. లేకపోతే మన తలంపులతోనూ ఏవేవో జిమ్మింపులు చేసి అవిధి చేసి ఇది చేసి నిద్ర లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక దేవుడు మనకి విశ్రాంతి కలిగజేసే దేవుడు, విశ్రాంతిస్తాడు ఆయన. ఇక్కడ భయపడను. తర్వాత ఇంకొక మాట 3వ వచనంలో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. సేద అంటే ఎప్పుడన్నా మీరు గమనించినారా? మనం ఎండలో అలసిపోయి ఇప్పుడు అన్నీ వచ్చే వెహికల్స్ అన్నీ వచ్చేసాయి, సైకిల్ మీద వాటి మీద వెళ్ళినప్పుడు చాలా ఎండాకాలం చాలా అలసిపోయేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాస్తో నీళ్ళు ఇచ్చేవారు. నీళ్ళు తాగిన తర్వాత ఎట్లా ఉంటుంది? మీకు అనుభవం లేదు అటువంటివి కదా? ఎండలో వచ్చిన తర్వాత మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగిన తర్వాత వాట్ అమ్మయ్యా, ఎవరు చెప్పొచ్చాక అమ్మయ్యా దేవుడికి స్తోత్రం చెల్లిస్తాం. కష్టాలు రావని కాదు, మనకు కష్టాలు వస్తాయి, కానీ మన సేద తీర్చేటటువంటి దేవుడు మనకు ఉండెను. కనుక గాఢాంధకారపు లోయలు మనకు ఉంటాయి మన జీవిత ప్రయాణంలో. ఆయనను భయపడవలసిన అవసరము లేదు. ఎట్లాగా అనుకోవటానికి లేదు. దేవుడు సహాయం చేస్తాడు. నీవు ఏదైతే ఆశిస్తున్నావో అది అనుగ్రహిస్తాడు. చూడండి ఇక్కడ మరి 45వ అధ్యాయం, ఇది ఆదికాండము 45వ అధ్యాయము. ఈ మాటలు మనం చదివినాం కదా. అక్కడ ఒక చక్కని మాట యాకోబు పలుకుతూ ఉన్నాడు. ఏమని పలికినాడు? ఆ మాట మనము చదవగలిగితే 27వ వచనము చదవండి. అప్పుడు వారు యేసుకు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిన కుమారులు చెప్పినారు అతనికి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యేసుకు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. మన జీవితంలో కష్టాలు రావని కాదు, కష్టాలు వస్తాయి. మరి చక్కగా దేవుడు అన్ని ఇచ్చాడు, అన్ని సంపాదించుకున్నాడు, కష్టం వచ్చింది. ఆ కష్టం ఏంటి అసలు? మనం ఒకసారి కొంచెం ముందుకెళ్తే 39లోకి వెళ్ళాక చదవక్కర్లేదు, చెప్పేస్తాం. అన్నలు యుద్ధ భూమిలో అక్కడ ఉన్నారు. వారిని మరి పరామర్శించడానికని చిన్న కుమారుడు అప్పటికి లాస్ట్ వాడు యేసేపుని పంపించి కొన్ని తినుబండారాలు ఇచ్చి, చూడు మీ అన్నలు ఎలా ఉన్నారో, అక్కడ అరణ్యంలో ఎలా ఉన్నారో చూసినామని చెప్పి పంపించినప్పుడు యేసేపు వెళ్ళాడు. చాలా హుషారుగా వెళ్ళాడు. ఎంత హుషారంటే మా అన్నలు అనుకుని వెళ్ళాడు. మోసుకుంటూ వెళ్ళినాడు. తినుబండారాలు చాలా తీసుకెళ్ళాడు. మోసుకుంటూ వెళ్తుంటే ఆవిడ దూరం నుండి చూశారు. వీళ్ళు చూసి ఏమంటారంటే, ఇదిగో మనల్ని ఏగుతానన్నాడు కదా, వాడు వస్తున్నాడు, వాడు పని పడదాం.
అని మాట్లాడుకుని ఆ కుర్రవాడేమో సంతోషంతో వస్తున్నాడు, నాన్నలు కలుస్తున్నానని. వీళ్ళు ఎట్లా ఉంది, అప్పటికి ఇంకా కొన్ని బాగా చదివితే పగబట్టి అని ఉంది అన్నదమ్ముల మీద. ఈ దినాల్లో కూడా క్రైస్తవులు ఒకరి మీద ఒకరు పైకి చక్కగా మాట్లాడుతూ మరి మనసులో ఎటువంటిది ఉంది మనుషులకు తెలియదు, కానీ దేవునికి ఏది తెలియకుండా ఉండదు. దేవునికట ఎంత స్పష్టంగా కనిపిస్తుందంట. చూడండి ఒకసారి చదువుదామా. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. మరియు ఆయన దృష్టికి కనబడి సృష్టము ఏదియూ లేదు, మనమెవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. తేటగా ఉన్నట్టు క్లియర్. కళ్ళద్దాలు తీసేస్తే అక్షరాలు కనిపించవు నాకు, కానీ దేవుడు గొప్పవాడు. ఆయన గురించి మనము వివరించదాము, కానీ ఆయనకి తేటగా నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు నా పై రూపాన్ని చూస్తున్నాడు, నా హృదయాన్ని చూస్తున్నాడు, నా హృదయ అంతరంగాల్ని చూస్తున్నాడు. ఆయన మరుగేది ఏదీ లేదు, ఆయనకి తేటగా కనిపిస్తుంది. నేను దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను తప్ప ఎవరెవరు ఎటువంటి వారో తెలియదు, కానీ దేవునికి అన్నీ తెలుసు. నేను ఎటువంటి వాడో తెలుసు. భలే చెప్తాడు, ఈ జీవితం ఏంటో తెలుసు అంటాడు దేవుడు. ఆ పక్కన సాతాను కూడా ఉంటాడు, తెలియదా మీకు? సాతాను చర్చిలోకి వస్తాడు రాడా? మీ డౌట్ క్లియర్ చేయండి. చర్చిలోకి వస్తాడు రాడా సాతాను? వస్తాడు. ఎక్కడ కూర్చుంటాడు? మన పక్కనే కూర్చుంటాడు. ఆడు అంటాడు మన బోధ. మన జీవితం కూడా చూసా కొంతమంది మనుషులు మాట్లాడుకుంటుంటారు కదా, అట్లా. కానీ దేవునికి చాలా క్లియర్గా కనిపిస్తుంది, స్పష్టంగా తేటగా కనిపిస్తుంది. కానీ వస్తున్నాడు యేసేపు. వస్తుంటే వీళ్ళు యేసేపు సంతోషంతో వచ్చినాడు, వీళ్ళేమో ఏదో చేద్దాం. తీసుకొచ్చిన పప్పులు అన్నీ తినేశారు, తీసేసుకున్నారు. ఇతన్ని కొట్టి గోతులో పడవేశారు. తర్వాత ఐగుప్తీయులైనటువంటి మిథ్యానులైనటువంటి వర్తకులు ఆ దారి గుండా పోతుంటే వారికి అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తీయుడైన పొతిఫరుకి అమ్మేశాడు. తర్వాత ఇక్కడికి వచ్చి తండ్రికి వచ్చి ఏం చెప్తున్నారంటే, ఒక మేకపిల్లని చెప్పారు. మళ్ళీ యేసేపు బట్టలకి రాసి తీసుకెళ్ళి, ఇదిగో క్రూర మృగము. ఎంత అబద్ధం అండి! అబద్ధం అంటే అబద్ధం నాకు జనకుడు. మరి అది అనుసరించారు వాళ్ళు. కానీ యేసుకు చాలా సమయుడు, మరి దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తి. దేవుడు తెలియజేశాడు అతన్ని ఎట్లాగా ఏమేమి చేస్తానో అని. చిన్నవాడిగా ఉండి చెప్పినాడు. చెప్పకుండా కొన్ని విషయాలు అందుకే చెప్పకూడదు ఇతరులకి, ఆత్మ సంబంధమైన విషయాలు. అందుకే ప్రభు ఏం చెప్పినా తెలుసండి, నీ ముత్యములను వేయకండి, ఎక్కడ పెడతా వేయకూడదు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి. కనుక మనం ఎవరికి పెడితే వాళ్ళకి సువార్త చెప్పడం లేదు. ప్రభు చెప్పమంటే చెప్పాలి. ప్రభు చెప్పమంటాడు, ఇదిగో ఆ వ్యక్తి వస్తున్నాడు, వాడితో మాట్లాడు, ఆ వ్యక్తితో మాట్లాడు. అట్లాగా అక్కడ తీసుకొచ్చి అబద్ధం చెప్పి తండ్రిని, ఆ వృద్ధాప్యం ఉండేటటువంటి తండ్రికి చూపిస్తే తండ్రి ఎంత బాధపడ్డాడంటే ఏం చేశాడు, ఇదేంటి వృద్ధాప్యం ఉండేటువంటి పరిస్థితి అని. కానీ తర్వాత వీళ్ళకి అవసరం వచ్చింది, వెళ్ళారు, బరువు వచ్చేసింది. ఐగుప్తులో ధాన్యం ఉందని తెలిసి అక్కడ పంపించినాడు యాకోబు. వెళ్ళినారు. వీళ్ళు గుర్తుపట్టలేదు, కానీ యేసేపు గుర్తుపెట్టాడు. తీసుకొని వచ్చారు, ఇచ్చారు. చాలా ఇబ్బంది పెట్టినట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు. చాలా ప్రేమతో ఆ చిన్నవాడు, తర్వాత ఎవరన్నా ఉన్నారంటే ఉన్నాడు, ఇంకొక చిన్నవాడు ఉన్నాడు బెంజామీన్, వాడిని చూడాలని ఆశతో మళ్ళా వాళ్ళు రప్పించాలని, గొప్ప ఆశ్రయం కల్పించాలని ఆయన పంపించాడు. మళ్ళా వీళ్ళు తెచ్చుకున్నంత అయిపోతే
మళ్ళీ వెళ్ళాలంటే బాబు మేము వెళ్ళమంటున్నారు వీళ్ళు. మేము వెళ్ళాం, ఆ భాగాలు చూస్తే మనకు తెలుస్తుంది, వెళ్ళాం అంటే. తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు మరి ఆ ప్రేమను కనుగొరిచి తండ్రిని తీసుకొని రండి అన్నప్పుడు వచ్చాడు. వాళ్ళందరూ వచ్చి ఆ బళ్ళు కూడా తీసుకొని వచ్చి వేసి పంపించాడు బళ్ళు. అప్పుడు యాకోబుకు చూపిస్తే నమ్మలేకపోయినాడు. మొదటట నిశ్చేష్టుడైనాడట. అంటే ఏంటి? మోర్చిపోయాడు. ఆ మాట చెప్పినట్టునే మోర్చిపోయాడు. వేసి బతుకున్నాడని చెప్పినట్టు ఒకప్పుడు చనిపోయాడని చెప్పినారు, ఇప్పుడే బతుకున్నాడని చెప్తున్నారు. ఇది నిజమా అబద్ధమా? కనుక దేవుని బిడ్డలైన మనము అబద్ధాలు కానీ మాట్లాడితే ఏమవుతుందో తెలుసండి, నిజం చెప్పినప్పుడు కూడా నమ్మరు, నిజం చెప్పినా నమ్మరు. మనము అవునంటే అవును, కాదంటే కాదు, అట్లా ఉండాలి. అవసరానికి ప్రతి దానికి అబద్ధం, ప్రతి దానికి అబద్ధం చెప్పేస్తుంటే మనం ఎవరిని అనుసరించిన వారు అవుతాం? సాతాన్ని అనుసరించిన వారు అవుతాం. మాకు చాలా మంది వస్తుంటారు సేవకులు, నిజం తెలుసు నాకు కానీ అబద్ధం చెప్తారు. కానీ అలా చెప్పకూడదు. వీళ్ళు చూడండి, నిజం చెప్పారు వాళ్ళు, నిజం చెప్పినా నమ్మకం లేదు. చూడండి, అప్పుడు తర్వాత ఆ బండ్లను చూసినప్పుడు యాకోబు నిజమే, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. తర్వాత మాట, అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలు, ఇంతే చాలు. ఇంతే చాలని ఎప్పుడంటారు? కొట్టిస్తుండగా చాలు. సంతృప్తి, సంతృప్తి. ఈ జీవితానికి ఇది చాలు, ఈ జీవితానికి ఇది చాలు అని గొప్ప మాట చెప్పినాడు. ఆ మాట మనం చెప్పగలిగిన వారంగా ఉండాలి. వినేసి ఒక చిన్న మాట చెప్తాను. ఒక మీటింగ్ జరుగుతుంది, ఇట్లాగనే పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఒక యవనస్తుడు కూర్చున్నారు. కూర్చొని ఆ చెవిలో, ఒక చెవిలో దూది పెట్టుకున్నాడు, ఒక చెవిలో. ఆ పక్కన నాలుగు ఎవడో కూర్చుంటాడు కదా, కూర్చొని ఏమిటి దూది పెట్టుకున్నారంటే, ఏమన్నా దూది ఇప్పుడు పెడతారు చెవిలో, అదే కారునప్పుడు, కారునప్పుడు పెడతారు. దూది పెట్టుకున్నారంటే అప్పుడు అతడు మంచి సమాధానం చెప్పాడు. ఏంటంటే, దేవుని వాక్యం వింటున్నానండి, ఈ చెవితో వింటుంటే ఈ చెవితో వెళ్ళిపోతుంది బయటికి, అందుకని దూది పెట్టాను, ఆపాను. అది నవ్వటానికి బాగుంటుంది, కానీ మనం దేవుని వాక్యం విని అనుసరించడానికి మనము ప్రయత్నించాలి. ప్రయత్నించకపోతే ఏది సాధ్యం కాదు. ప్రయత్నించాలి. మొదట చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆలు ఎవరో రాసి, లేకపోతే ఏబిసిడీలు ఎవరో రాసి మనకి బలపం ఇచ్చి, ఇప్పుడు బలపం సిస్టమ్ ఉందో తెలియదు కానీ మా కాలంలో బలపం ఇచ్చి దిద్దించేవాళ్ళు. ఎవరో రాసి దిద్ది, తర్వాత అది దిద్దగా ఏమొచ్చేసింది, అది వచ్చేసింది. మనం కూడా వాక్యుని ఇక్కడే సాతాను మనం వెళ్ళిపోతున్నప్పుడు, మీకే కాదు నాకు అందరికీ మినహాయింపు లేదు. ఆడు ఒక బుట్ట పట్టుకొని ఉంటాడు అక్కడ గేట్ దగ్గర, బుట్ట పట్టుకొని మనం వెళుతుంటే అలా వేసేసాం అనుకోండి, వాడు ఏమన్నా తీసేసుకుంటాడు. ఈ వెయ్యలేని వాడిని నువ్వు కూడా వేసి అంటాడు, వెయ్యలేని వాడు కూడా వేసేస్తుంటారు. కనుక అలా వేయకూడదు, సాతానికి అప్పగించకూడదు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం మనము హృదయంలో భద్రపరచుకోవాలి, హృదయంలో భద్రపరచుకొని ధ్యానించాలి. అట్లా చేయకపోతే కూడికలోకి వచ్చి వృధా శిలువ ధ్యానమని పేరు పెట్టుకొని దేవుడి వాక్యం రోజు వింటూ వినేసి విడిచిపెడుతుంటే వ్యర్థం, సమయం వ్యర్థం. ఇదంతా ఎక్కడ రాయబడుతుంది? జ్ఞాపకార్థ గ్రంథంగా ఉంటుంది. పరలోకమందు మనం చేసింది ప్రతి చేష్ట, ప్రతీది అక్కడ రాయబడుతుంది. ఆ దినాన్ని అబద్ధం ఆడటం లేదు. ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టిన అబద్ధం చెప్పేస్తున్నారు కోర్టుల్లో. నేను కాదనేస్తున్నాడు వాడే, కానీ అక్కడ కుదరదు. అక్కడ ఎలా చూపిస్తాడో కానీ దేవుడు ఆ జ్ఞాపకార్థ గ్రంథం తెరవబడుతుందట. మరి ఉన్నది ఉన్నట్టు వచ్చేస్తుందో ఏంటో మరి. అట్లాగా అంత రికార్డ్ చేయబడుతుంది. కానీ ఇక్కడ
యాకోబు ఆ మాట విని దెబ్బరిల్లినాడు. తర్వాత ఇది చాలు నా జీవితానికి అని సంతృప్తి చెందినాడు. దేవుని ఆశీర్వాదం అంటే అది ఆయన ముందుగానే సిద్ధపరిచి ఇప్పుడు సంతోషించలాగిన యాకోబుకు అటువంటి అద్భుత కార్యం జరిగించి తృప్తిపరిచినాడు, ఆశీర్వదించినాడు, సంతృప్తిపరిచినాడు. ఇంకో చిన్న మాట ఉంది, అది టైం కూడా మనకు చాలా. లూకా సువార్త 5వ అధ్యాయము 24వ అధ్యాయము, ఆ మాట కూడా చెప్పేస్తాము. 24వ అధ్యాయం. ప్రభువారు వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు ప్రభువారు వచ్చినారు వారి మధ్యకి. వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని. ఎందుకంటే కలవరగా ఉన్నారు, దిగులు పడినారు వాళ్ళు. భయభ్రాంతులు, ఏమైపోతుందో తెలియదు. మన జీవితంలో కూడా అట్లాగే. ప్రభువు మన పక్షాన్ని ఇప్పుడైతే ఆయన తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉండి మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. మనం కొన్ని చేష్టలు చేస్తుంటాం, అది చూసి నవ్వుతాడు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో నా సొంత మాట కాదు, ఆయన బిడ్డలు చేస్తున్న వాటిని చూసి నవ్వుతాడట ఆయన. అట్లా ఉండకూడదు మనం. ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు, మన కొరకు శ్రమపడినాడు, మన కొరకు సిలువను సహించినాడు, మన కొరకు ప్రాణం పెట్టినాడు, రక్తం చిందించినాడు. అది అయిపోయింది, ముగించినాడు. ఆయన ఒక్కసారి సిలువైపడినాడు, ఆయన ఒక్కసారి శ్రమ పొందినాడు. ఎందుకు? మనలను పాపము నుండి విడిపించడానికి. పాపము నుండి విడిపింపబడినావా అనే ఒక ప్రశ్న మన ముందుకు తీసుకురాబడుతున్నది. ఇంకా పాపమును వెంటాడుతుందా నిన్ను? చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయటపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుతున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళుచున్నవి. చూడండి, ఎంత పాపం ఈ లోకంలో జీవించినంత కాలం మనలోనికి ప్రవేశిస్తుంది, కానీ ఆహ్వానిస్తే ప్రవేశిస్తుంది, కానీ ఉంటుంది అక్కడ, మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కొందరి పాపాలక న్యాయపు తీర్పునకు ముందుగా వెళుతున్నాయట, మరికొందరి పాపములు వారి వెంట వెళుతుంది. ముందన్నా వెళుతుంది, వెనకన్నా వస్తుంది. పాపం వెంటాడుతుంది. కనుక పాపాన్ని మనం ఏం చేయాలంటే పాపాన్ని జయించాలి. మనమే ముందుగా వెళ్ళాలి, పరిగెట్టుకొని ముందు ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి. పాపం వెళ్ళటానికి వీలు కాదు. కనుక పాపము వెంటాడుతున్నది. అందుకనే మనల్ని వంకరదారికి పాపం నడిపిస్తుంది, తప్పుదారికి నడిపించేటటువంటి భయంకరమైన ప్రమాదం ఉన్నది. ఒక మాట ఉన్నది కదా పరిశుద్ధ గ్రంథంలో, సామెతల్లో ఏమైనా ఉంది? ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. దారి ఉందట, సరైనదిగా కనబడు. నాకు ఉద్యోగ బాధ్యతలు జరిగిన ఒక సంఘటన చెప్తాను. విజయనగరం జిల్లాకు వెళ్ళినప్పుడు ఒక ఉద్దవోలు అనే ఒక గ్రామం ఉన్నది. ఆ కొండ ఉంటుంది, కొండకి అవతల భాగం. వాళ్ళు లోన్లు తీసుకొని కట్టేవాళ్ళు కాదు. కట్టకపోతే పైనుండి మాకు ఒత్తిడి, ఎన్పిఏ కాన్సెప్ట్ వచ్చిన కొత్త రోజులు ఇవి. అప్పుడు ఏం చేయాలరా బాబు అని చెప్పి వెళ్ళాం. వెళితే రోడ్లు మహా భయంకరంగా ఉన్నాయి. వెంటూరు అక్కడ అంత బాగుండవు. స్కూటర్ మీద వెళుతున్నాం ఇద్దరం. వెళుతుంటే ఒక విలేజ్ వచ్చింది, దాటాము. ఆ విలేజ్ దాటిన తర్వాత మంచి దారి ఉందండి, తారు రోడ్డు, భలే రోడ్డు. ఓన్లీ ఎంత దూరం కష్టాలు పడి వచ్చాం, రోడ్లు బాగా పడిపోతాం. అప్పుడు చాతక్కు, ఈ బైకులు కాదు చాతక్, పడిపోతాం అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత మంచి రోడ్డు, చక్కగా వెళ్ళిపోయాం. తిన్నగా వెళ్ళిపోయామండి, భలే రోడ్డు. ఆ ఊరికి తిన్నగా, అంటే కొండలా ఉంది, కొండ వెనకాలండి. ఎలాగ తిన్నగా వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళింది తెలుసండి? శ్మశానంలో తీసుకెళ్ళింది దాన్ని. నిజం, ఇది నేను అనుభవించి చెప్తున్నాను. చూడండి, శ్మశానంలోనికి నడిపించింది. పెడితే అక్కడ ఉన్నాడు, ఆ గొర్రెలే మేస్తున్నాయి. బాబు పలానా ఊరు ఎక్కడంటే, ఎలా ఎందుకు వచ్చారండి? ఇదిగో అక్కడ గతుకులు చూసారు, ఆ గతుకులు ఇంకా భయంకరంగా ఉన్నాయి. అక్కడి నుండి అలా వెళ్ళి అలా వెళితే వస్తుందంటే ఇప్పుడు వెనక్కి వచ్చి మళ్ళా ఆ ఊరికి వెళ్ళగలిగాం. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, మన జీవితంలో కరుకు రోడ్డు ఉంటుంది, స్మూత్ అయిన రోడ్డు వచ్చినప్పుడు ఇదే మార్గం అనుకొని పరీక్షించుకోకుండా తిన్నగా వెళ్ళిపోతాం. సౌఖ్యంగా ఉంది, సుఖంగా ఉంది, హ్యాపీగా ఉంది, సంతృప్తిగా ఉంది, అన్నీ చక్కగా ఉన్నాయనుకొని వెళ్ళిపోతుంటే అది ఎక్కడ నడిపిస్తుందో తెలుసా? ఆ మాట చదవండి, ఎక్కడ ఉంది? 14వ అధ్యాయము
14వ అధ్యాయము 12వ వచనము. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు నడిపించును. 16వ అధ్యాయం 25వ వచనము. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకది. కనుక పరీక్షించుకోవాలంటాడు ఇక్కడ దేవుడు. మనం పరీక్షించుకోవాలి మనము. మన ప్రయాణం, మన యాత్రా జీవితం ఎట్లా ఉన్నది, క్రైస్తవ జీవిత యాత్ర ఎట్లా ఉన్నది, నేను ఎలా ప్రయాణం చేస్తున్నాను, ప్రభువుని కలిగి ఉన్నానా, ప్రభువుని లేకుండా తిన్నగా చక్కగా ఉందని వెళ్ళిపోతున్నానా, తుదకది మరణమునకు నడిపించును. మన గమ్యస్థానము పరలోకం. మనం పరలోకంలో చేరాలి, నరకంలో కాదు, పరలోకంలో చేరాలి. ఈ లోకంలో ఆయన కొరకు జీవించాలి. మనకు బాధ్యతలు ఉన్నాయి. దేవుడు ఎంత మంచి చూడండి, 24 గంటలు ఇచ్చాడు. ఇప్పుడు 40 దినాలు 1 గంటే మనకి, అంటే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలు, మిగతా రోజులు 1 గంటేగా. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి మనకి ఉండదు. ఇంటి దగ్గర కుటుంబ ప్రాంతం ఉండాలి. మరి ఎందరికి ఉన్నదో తెలియదు. ఇంటి దగ్గర వ్యక్తిగత, ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన కూడా ఉండాలి. ప్రతి మనిషికి ఉండాలి. ఈ మాట చెప్తుంటే సాతానుడితో ఏం చెప్తున్నాడు ఒక విషయం జ్ఞాపకం చేస్తాడు. కనుక ఇలాగ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటూ మనము కొనసాగేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు 24 గంటలు ఇచ్చి దానిలో డబ్బు దశంభాగం అంతా జీతంలో అంత ఇచ్చేసేవాళ్ళు ఉంటారు. కానీ రోజులో 24 గంటలు ఎంత ఇవ్వాలి మనం? 2 గంటల పైన ఇవ్వాలి. కానీ దేవుని కొరకు దానిలో వాక్య ధ్యానము, దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన ఎట్లా జీవించాలి అని నేర్చుకుంటే ఇవన్నీ ఉంటాయి. 10% ఇస్తే చాలు, అది దేవుడు ఎంతో సంతోషిస్తాడు. సమయం కూడా ఇవ్వాలి, డబ్బు మాత్రం కాదు, సమయం కూడా దేవునికి ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే దిగ్భ్రాంతి చెందినారు. చాలా అక్కడ ఏం జరిగిపోతుందో ఏమైపోతుందో అని భయంతో ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారు వచ్చి మీకు సమాధానము కలుగును కాక అని చెప్పిన తర్వాత వారు ఏం చేశారంటే 41వ వచనం చూస్తే, అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, సంతోషం కలిగింది. సంతోషంతో మా ప్రభు మాకు వచ్చేసాడు, మా దగ్గరికి వచ్చేసాడు అంటే నమ్మలేకపోతున్నారు. మళ్ళీ అంటే అటు ఇటుగా ఉన్నట్టున్నారు. అప్పుడు ప్రభు వారు బలపరిచినారు, కంఫర్ట్ ఇచ్చినారు, ఆశీర్వదించినారు. నాకేమైనా పెట్టండి అని చెప్పిన ప్రభు కూడా మనల్ని అడుగుతాడు. ఎప్పుడు మనల్ని అడగడం కాదు, ప్రభువుకి ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అడుగుతుంటాం కదా. ప్రభా నీకు ఏమి కావాలి నన్ను నుండి అని ఎప్పుడైనా అడిగారా? ప్రశ్నించుకోవాలి. ఏదేమైనా ప్రభు వారు మనల్ని సంతృప్తి పరిచే దేవుడు. అటువంటి దేవుని కలిగి ఉన్నాం మనము. మన జీవితము ఎంత ధన్యం అంటే అక్కడ కీర్తన గ్రంథంలో రాయబడింది, యెహోవా దేవుడుగా గల జనులు ధనులు. అటువంటి ధనులు ఈ భూమి మీద ఆ డబ్బుంటే ఉండొచ్చు, ధనవంతులైతే ఉండొచ్చు, కానీ మనము దేవుని కలిగిన వారము, దేవుని కొరకు జీవించే వారము, దేవుని కొరకు అవమానం సహించే వారము, దేవుని కొరకు మహిమకరంగా జీవించే వారము. ప్రభువులను ఆశీర్వదించుగాక.